Jungle. నమస్తే, మీరు చూస్తున్నది ఎస్వి ఛానల్. నా పేరు శ్రీనివాస్ కొమ్మన. ఇక ఈరోజు ఈ వీడియో నేను చెప్పే విషయానికి వస్తే, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో పలు మండలాల్లో కొనసాగుతున్న వరి కోతలు. ఇప్పటికే పలు గ్రామాల్లో వరి కోత ప్రక్రియ పూర్తయింది. అదేవిధంగా ప్రతిసారిలాగే రాష్ట్రంలో దాదాపు అన్ని జిల్లాల కన్నా ఒక 10-15 రోజుల ముందుగా ఈ ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో పలు మండలాల్లో వరి కోత ప్రక్రియ మొదలవుతుంది. అదేవిధంగా ఈసారి వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను కూడా ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ సలహాదారులు గవర్నర్ శ్రీ పోచారం శ్రీనివాసరెడ్డి గారు మరియు ఆగ్రోస్ ఇండస్ట్రీ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ కాసు బాలరాజు గారి ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాలను కూడా ప్రారంభించారు. ప్రస్తుతానికైతే పలు గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలు ప్రారంభించినప్పటికీ కూడా కొనుగోలు ప్రక్రియ ఇంకా మొదలు కాలేదు. దీనివలన అన్నదాతలు ప్రైవేట్ వ్యాపారస్తులకి వరి ధాన్యం క్వింటాలకు 1850-1900 మధ్యలో ధరలో విక్రయిస్తూ ఉన్నారు. ఈ విధంగా అన్నదాతలకు నష్టం చేకూరుతూ ఉంది. ప్రభుత్వం ఇప్పటికైనా సరే కొనుగోలు ప్రక్రియను కూడా ప్రారంభించి అన్నదాతలను ఆదుకోవాల్సిన అవసరం ఉంది. ఈ విధంగా ప్రభుత్వం గిట్టుబాటు ధరతో పాటు 500 రూపాయల బోనస్ ప్రకటించిన సందర్భంగా పలువురు అన్నదాతలు ఈసారి ప్రభుత్వానికి విక్రయించడానికి వరి ధాన్యాన్ని ఆరబోసి వరి ధాన్యం విక్రయించడానికి సిద్ధంగా ఉంచారు. కాబట్టి త్వరితగతిన ప్రభుత్వం కొనుగోలు ప్రక్రియను ప్రారంభించాల్సిన అవసరం ఉందని అన్నదాతలు కోరుతూ ఉన్నారు. ఈ విధంగా వరి ధాన్యం వాతావరణ పరిస్థితులు, వర్షాలు కురిస్తే ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయి కాబట్టి త్వరితగతిన కొనుగోలు ప్రక్రియలను కూడా ప్రారంభించి అన్నదాతలను ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం చూడండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.